నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. రాష్ట్రంలో పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు. హనుమకొండలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. జ్యోతి వెలిగించి ప్రారంభించిన సిపి అంబర్ కిషోర్ ఝా. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ సంబరాలు. వల్లభనేని వంశీకి టికెట్ రావడంతో శ్రేణుల హర్షం. నరసాపురం మున్సిపల్ సమావేశం రసాభాస. చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్ల ఆగ్రహావేశాలు. చిత్తూరు జిల్లా పలమనేరులో 3 టన్నుల బెల్లం సీజ్. బెల్లం విలువ 1,50,000 ఉంటుందన్న సిఐ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మోటార్ వెహికల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ చేసిన సమయంలో ఆఫీసులో విధుల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో ఎమ్మెల్యే రాగమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీఏ సిబ్బంది సమయానికి ఆఫీసుకు రావడం లేదని పలువురు వాహనదారులు, దరఖాస్తుదారులు రాగమయ్య దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఎంబీఏ ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్తుపల్లి ఎంబీఏ ఆఫీసు సిబ్బంది తీరుపై ఖమ్మం ఆర్టీఓ ఆఫీసుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి తెలిపారు. కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది కనుక దాన్ని పరిశీలించడానికి వచ్చాము. అవి కూడా వాస్తవాలని తెలిసింది. స్టాఫ్ను కూడా పద్ధతి మార్చుకోమని మేము హెచ్చరించడం జరిగింది. అలాగే టైమింగ్స్కి ఎవరు కరెక్ట్గా రావట్లేదు, ఆ పద్ధతి మార్చుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఏం చెప్పంటారు, మెయింటైన్ చేసి కస్టమర్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలని, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అవి కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, తర్వాత అడ్డమైన రూల్స్ పెట్టొద్దని నేను వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. కస్టమర్స్ను కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది కనుక దాన్ని పరిశీలించడానికి వచ్చాము. అవి కూడా వాస్తవాలని తెలిసింది. స్టాఫ్ను కూడా పద్ధతి మార్చుకోమని మేము హెచ్చరించడం జరిగింది. అలాగే టైమింగ్స్కి ఎవరు కరెక్ట్గా రావట్లేదు, ఆ పద్ధతి మార్చుకోమని చెప్పడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై తెలంగాణ వ్యాప్తంగా పార్టీ నేతలు శ్రేణులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఆందోళనల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ అంబర్పేటలో నిర్వహించిన ధర్నాలో మోదీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కవితను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆరోపించారు. వరంగల్ చౌరస్తాలో నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈడీ పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలను, బీజేపీ నిరంకుశ పాలన, బీజేపీ నిరంకుశ పాలన. మోడీ ఖబర్దార్, మోడీ లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు సమాచారం ఇవ్వకుండా కవితను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కవితను బేషరతుగా విడుదల చేయాలని ఈశ్వర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ విమర్శించారు. కవిత అరెస్టుకు నిరసనగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. కవితను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. తప్పుడు కేసులో కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి హెచ్చరించారు. కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం రమేష్ గారు, ఆ తర్వాత సుజనా చౌదరి గారు వాళ్ళు 3,000-4,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణం ఉన్న తర్వాత వాళ్ళ ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగినాయి, ఈడీ రేట్స్ జరిగినాయి, ఆ తర్వాత సిబిఐ సోదాలు కూడా జరిగినాయి. వాళ్ళు ఒకసారి 2020లో బీజేపీలో చేరిన తర్వాత ఈ రోజు వరకు మనం చూసినాం వాళ్ళ కేసులన్నీ క్లోజ్ అయినాయి, వాళ్ళ మీద రేట్లు లేవు, వాళ్ళ మీద ఛార్జ్షీట్ లేవు, వాళ్ళని బ్యాంకులు అప్పులు కట్టమని కూడా అడగడం. అటువంటి కక్షపూరిత ధోరణితోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి వాళ్ళు ఓన్లీ నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు. ఒకటి మేము సూటిగా అడుగుతున్నాం, ఏదైతే తప్పు జరిగిందో దాన్ని ప్రజలకు మీరు వివరించండి. ఉంటే మీరు దాన్ని వివరించకుండా మా యొక్క నాయకురాలు ఈరోజు సుప్రీంకోర్టుకు ఏం జరిగింది అనేది కూడా చాలా వివరంగా వివరించడం జరిగింది. ఎక్కడ కూడా తనకు సంబంధం లేనటువంటి అంశంలో తనను బదనాం చేసి కేసీఆర్ గారికి ఒక మచ్చ తీసుకురావాలనే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీని తొక్కిపెట్టాలనే ఒక ఆలోచనతోటే ఈరోజు నిన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అనుకుంటున్నారు నాయకులను కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులను కానీ మొత్తం మేము చేర్చుకుంటే మొత్తం ప్రజలందరూ మా వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. మొన్న మీకు పడ్డటువంటి ఓట్ల శాతం ఎంత అన్నది ఒకసారి చూసుకోండి. మీకు ప్రజలు తిరగబడ్డ రోజు. ఎమ్మెల్సీ కవిత అరెస్టులో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు వేసిన ఎత్తుగడే ఇది అని తీవ్రంగా ధ్వజమెత్తారు. కవిత అరెస్టును నిరసిస్తూ వర్ధనపేటలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన రాస్తారోకోలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికే ప్రజల మద్దతు ఉంటుందని గుర్తు చేశారు. రెడ్డి కుట్ర ఉన్నది, మోడీ గారి ప్రమేయం ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణలో ఒకట టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తున్నది. రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని అరాచకాలు చేయలే. కానీ ఇది కావాలని కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. మోదీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసనకారులు ఆరోపించారు. కవితను వెంటనే విడుదల చేయకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఖండించారు. రాజకీయ కక్షతో కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కవిత అరెస్టుకు నిరసనగా బీజాపూర్ రహదారిపై యాదయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్ట్ చేయడం న్యాయం కాదన్నారు యాదయ్య. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో అరెస్ట్ ఉండొద్దు. కానీ విచిత్రంగా ఎలక్షన్ మూమెంట్ లా ఇది కూడా పార్లమెంట్ ఇంతకు ముందు అరెస్ట్ చేసేది. ఇంతకు ముందు కూడా 6 నెలల కింద కూడా ఈడీ
హడావిడి చేసింది. అప్పుడు అరెస్ట్ చేసేది. అప్పుడేం చేసి కేవలం పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో లబ్ధి పొందాలని చెప్పేసి ఇలా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి నిరసనగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలా పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మరి ఇలా శ్రీరాముని ముందరకు తీసుకొచ్చి చేస్తున్నాం. శ్రీరాముడు అందరికీ దేవుడే, కానీ శ్రీరామునికి మేము కూడా 1,116 రూపాయలు ఇచ్చినాం, చంద ఇచ్చినాం. ఇప్పటి వరకు అక్షంతలు కూడా ఇవ్వలేము. మరి దాన్ని శోభనం చేసుకుంటా ఎక్కడెక్కడన్నా ఎవరెవరికి అక్షంతలు పంచుకుంటా శ్రీరాముని అవి వచ్చినాయి, అక్షంతలు వచ్చినాయి, దేవుడు వచ్చిందని మోసం మాటలు చెప్పుకుంటా చేసేది అంతే తప్ప. ఆదివాసీ గిరిజనులకు 5 రూపాయలకే భోజనాన్ని అందించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. ఉట్నూరులోని గిరిజన భవన్లో గిరిజన క్యాంటీన్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు గిరిజనులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గిరిజన క్యాంటీన్ ద్వారా కొంతమంది కోలాం గిరిజనులకు ఉపాధి లభిస్తోందన్నారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఈ మేళాను సిపి అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జాబ్ మేళా ద్వారా 3,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని సిపి అంబర్ కిషోర్ ఝా చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో అత్యధికంగా ఉన్న నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించినట్లు సిపి తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వల్లభనేని వంశీకి వైసీపీ ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించడంతో వారంతా స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీంతో గన్నవరంలో వంశీకి టికెట్ లేదని దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులకు ఇది చెంపపెట్టని వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. వంశీ గారికి సీట్ ఇచ్చినందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా సీటు రాదు అని చెప్పేసిన వాళ్ళందరూ నోళ్లు మూయించే దానికోసం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం, సీటు మన వంశీ గారికి సీట్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం పేద వర్గాలకి సీట్లు ఇవ్వడం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గానికి 2 సార్లు సేవ అందించి 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి మా డైనమిక్ లీడర్ వల్లభనేని వంశీ గారిని ఈ నియోజకవర్గంలో గొప్ప మెజారిటీతో గెలిపించి రాబోయే జగన్ గారి మంత్రివర్గంలో మనం చూడడానికి వీలుగా మనందరం కూడా కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుల పేర్లు కానీ ప్రకటించిన విధం ఈరోజు చూసేటట్లయితే 175 అనే విధంగా మా యొక్క లిస్ట్ ఉందనేది యథార్థమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50% సీట్లు ఇచ్చినందుకు ఒక్కసారి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్లు ఇచ్చే విషయంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్ల వైఖరిపై స్వపక్ష కౌన్సిలర్లు మండిపడ్డారు. టెండర్ ఖరారు కాకుండా సదరు వ్యక్తి మెటీరియల్ను తరలించడం ఈ గందరగోళానికి కారణమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష కౌన్సిలర్లు ఆరోపణాస్త్రాలు సంధించారు. దీనిపై కమిషనర్ వెంకటేశ్వరరావు, చైర్పర్సన్ బర్రేశ్రీ వెంకటరమణను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఎజెండా సంబంధించి గతంలో మరి గౌరవ సభ్యులు మరి ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది, అత్యవసరంగా ఈ శానిటేషన్ కి సంబంధించినటువంటి ఈ కన్జర్వెన్సీ ఆర్టికల్స్ అన్ని కూడా తెప్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దానివల్ల ఒక కమిషనర్ లెవెల్లో 1 lakh లోపు తీసుకోవాలనుకున్నాం. తీసుకొచ్చినటువంటి మెటీరియల్ మరి 3,80,000 విలువ చేసే మెటీరియల్ ఉంది కాబట్టి దాన్ని గౌరవ కౌన్సిల్ ఆమోదం లేని మేము చేయలేమని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో దాంతో అతని మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని మా శానిటరీ ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక 1 lakh అబోవ్ ఉంటే ఖచ్చితంగా కౌన్సిల్ యొక్క తీర్మానం చేసిన తర్వాతే మేము ఈ ప్రొక్యూర్మెంట్ కి వెళ్తాం. సో దీన్ని కూడా ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇది డి లెవెల్లో టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత టెండర్ కాల్ఫర్ చేస్తాం. ఆ తర్వాత టెండర్ లో మరి ఎవరు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా వేయచ్చు. కాబట్టి ఆ విధంగా ఈ ప్రొక్యూర్మెంట్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళ ద్వారా మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది. సమావేశం కింద వచ్చినటువంటి ఎజెండా సంబంధించి గతంలో మరి గౌరవ సభ్యులు మరి ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది, అత్యవసరంగా ఈ శానిటేషన్ కి సంబంధించినటువంటి ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో 40 అంశాల దాకా మామూలుగా వార్డులో వర్కుల గురించి అట్ల గురించి జరగడం జరిగింది. మళ్ళీ ఇంకోటి అత్యవసర సమావేశం కింద ఒక టేబుల్ ఐటమ్ తీసుకురావడం జరిగింది. అది అంటే గతంలో మేము శానిటేషన్ సంబంధించి 23 లక్షలకి టెండర్ పిలవడం, ఒక తిరుపతి ఆయన వేయడం కూడా జరిగింది. కొన్ని మెటీరియల్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అందులోకి ఆయన కొన్ని మెటీరియల్ అత్యవసరం ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. అందుకని మేము కమిషనర్ లెవెల్లో బాక్స్ టెండర్ పెట్టడం జరిగింది. కానీ వేరే కాంట్రాక్టర్ ద్వారా అంటే మెటీరియల్ ఎక్కువ తీసుకొచ్చేసారు. ఆ మెటీరియల్ మాకు అవసరం లేదు. అంటే మేము గతంలో కూడా దీని మీద టెండర్ పిలవడం జరిగింది, మెటీరియల్ తీసుకున్నాం. అందుకని దాన్ని ఎక్కువ తీసుకురావడం వల్ల దాన్ని నామినేషన్ వర్క్ కింద చేద్దామని అన్నారు. కానీ కొంతమంది కౌన్సిల్ అభ్యంతరం పెట్టారు కాబట్టి ఈ అంశాన్ని నెక్స్ట్ కౌన్సిల్ తీసుకురావడానికి చేస్తాం. ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో 40 అంశాల దాకా మామూలుగా వార్డులో వర్కుల గురించి అట్ల గురించి జరగడం జరిగింది. మళ్ళీ ఇంకోటి అత్యవసర సమావేశం పాలకొల్లు జీవీఎస్వీఆర్ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పొట్టి శ్రీరాములు 123వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వాసవి క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీకాకొల్లు మైథిలి సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మైథిలి అన్నారు. స్కూల్ హెచ్ఎం రాయపూడి భవానీ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నిర్మాత అశ్విని దత్, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, సినీ సంగీత దర్శకులు తమన్, నటుడు అశ్విన్ బాబు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, కోన రఘుపతి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వాదం అందించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నాటుసార తయారీ కోసం తరలిస్తున్న 3 టన్నుల బెల్లాన్ని పోలీసులు సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. పెద్ద పంచాణి మండలానికి చెందిన మల్లికార్జున ఇంటి వద్ద నాటుసార కాస్తున్నారని సమాచారం వచ్చిందని సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 లీటర్ల నాటుసార, 3 టన్నుల బెల్లం పోలీసులకు దొరికిందన్నారు. పట్టుబడ్డ బెల్లం విలువ సుమారు 1,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. గన్కొండపాలెంకు చెందిన 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో విద్యార్థిని వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పెనుబల్లి మండలం బిఎం బంజర్ గ్రామంలో ఓ 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని శేఖర్ అనే యువకుడు వెంబడిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. 10వ తరగతి పరీక్షల సమయంలో శేఖర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడికి విద్యార్థిని తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. బాబాగూడ గ్రామంలో నిత్యం మట్టి అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. సామీర్పేట అమీనా కాలేజ్కి సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన మట్టి డంప్ అధికారుల తీరును ప్రశ్నిస్తోంది. సర్పంచ్ భాస్కర్ రెడ్డి స్థలంలో డంప్ చేసి పెట్టిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మండలవాసులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.